ధర్నాలంటే దంచుడు, నిరసనలంటే నూకపోడు, దీక్షలంటే గుంజిపడేసుడు. ప్రతిపక్షాలు ఏం చేసినా మునుపు గిట్లనే ఉండే. మళ్ళా మీదికెళ్ళి ఆర్డర్లు వచ్చుడు, వాళ్ళు అమలు చేసుడు. ధర్నాలు చేస్తానికి ధర్నా చౌకే ఎత్తేస్తే ప్రతిపక్షాలు కొట్లాడి తెచ్చుకుంటే అదే ధర్నా చౌక్లా కారోళ్ళు ధర్నాలు చేసిండ్రు. మునుపు రోడ్ల మీదకి వస్తే అరెస్టులే నడుస్తుండే. కానీ ఇప్పుడు ఎట్లుందంటే ఇటు బీఆర్ఎస్ అటు బీజేపీ రెండు పార్టీలు రుణమాఫీ లడాయి అందుకున్నాయి ఒకటే పారి. సిద్దిపేట జిల్లా నుంగనూరులో హరీష్ రావు సారు ధర్నా చేసిండు రైతులతోటి కలిసి. వచ్చే బతుకమ్మ దసరా పండుగ లోపు రైతులందరికీ రుణమాఫీ చేయాలని మొత్తం తెలంగాణ హైదరాబాద్ కు వచ్చి నీ సెక్రటరీని ముట్టడించడానికి కూడా తయారున్నాం. అంటే ఇంకో 15 రోజుల టైం ఇచ్చినట్టు. అప్పటి వరకు అందరు బ్యాంకు బాకీలు 2 లక్షల లోపు సుక్తా కాకుంటే సీదా సచివాలయం కాడుకు వస్తారట. ఇక కమలం పార్టీ వాళ్ళు సోమవారం హైదరాబాద్ ధర్నా చౌక్ లో ఊకుంటారట. రుణమాఫీ చేస్తామని మోసం చేసి కనీసం సగం మంది రైతులకు కూడా రుణమాఫీ చేయలేనటువంటి దుస్థితి. అంతా జూటా చెప్పినట్టే మాఫీ చేస్తున్నాము. పేర్ల తప్పులో ఆధార మిస్టేక్ లో ఉన్నోళ్ళే ఆల్చమైతున్నాయి. అవి కూడా చెప్పునే అయిపోతాయి అనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మాట.